నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ యామ్ని. ప్రస్తుతం మనం కిమ్స్ కొండాపూర్ డాక్టర్ రమ్య బ్రెస్ట్ అండ్ థైరాయిడ్ సర్జన్తో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇది చాలా మందికి అడ్వాన్స్ అయితే కానీ తెలియకుండా ఉంటుంది. అసలు ఎలా తెలుస్తుంది, ఎలా సిమ్టమ్స్ ఉంటాయి? మీ దగ్గరికి వస్తే మీరు డయాగ్నోస్ చేస్తారు, కానీ వాళ్ళుగా ఎలా చేసుకోవాలి? సో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ ఇన్ ద లాస్ట్ 10 to 15 years బాగా పెరిగిపోయాయండి. అంటే ఒకప్పుడు ఒక 100 మందిలో 200 మందిలో ఒకళ్ళకి వస్తూ ఉంటే ఈ మధ్య మనకు 1 in 22 or 28 ఇంత నంబర్స్ పెరిగాయి. సో అది ఇండియా స్టాటిస్టిక్స్ చూస్తే. మనకు వెస్టర్న్ కంట్రీస్లో 1 in 4 to 8. అంటే మీకు నమ్మకపోవచ్చు, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అవుట్ ఆఫ్ ఎవ్రీ 8 ఇండివిజువల్స్ వెస్ట్రన్ కంట్రీస్లో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు పెరిగాయి అనే విషయం పక్కన పెడితే డెఫినెట్గా నంబర్స్ అయితే దే హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఫారిన్ కంట్రీస్లో లైక్ యుఎస్, యూకే ఇట్లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ నంబర్స్ వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని చేస్తారు. అంటే 45-40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరికీ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేస్తాం. సో దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ చేంజెస్, ప్రీ క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉంటే సో వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఎవాల్యుయేట్ చేసి క్యాన్సర్ ఇంప్రూవ్ అయితే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద మన పాపులేషన్ వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కానీ, ప్లస్ మనకు కొంచెం అంటే హెల్త్ సీకింగ్ బిహేవియర్ లేదు. అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే యాటిట్యూడ్ మంది. సో అలా ప్రివెంటివ్ హెల్త్ అఫ్కోర్స్ ఇవాళ రేపు మనకి చాలా మందిలో అవేర్నెస్ పెరుగుతుంది. సో రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేకపోవడం వల్ల సిమ్టమ్స్ వస్తే మాత్రమే ఇండియాలో ఇంకా మనం పేషెంట్స్ని డాక్టర్ దగ్గర రావడం చూస్తున్నాం. అలా కాదు, ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉన్నా ఆర్ మీరు సెల్ఫ్ అవేర్గా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ యు ఆర్ అబవ్ 40 మీరు స్క్రీనింగ్ మెమోగ్రఫీ కోసం మా దగ్గర రావచ్చు. సో వీ హ్యావ్ లేటెస్ట్ డిజిటల్ 2-dimensional and 3-dimensional మెమోగ్రఫీ ఆర్ బ్రెస్ట్ టోమోసింథసిస్. అది స్క్రీన్ చేసి ఈవెన్ 5 millimeters క్యాన్సర్ అప్ టు 5 millimeters ఆర్ ఈవెన్ లెస్ ఆర్ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇట్లాంటి హై రిస్క్ ఫీచర్స్ ఏమీ లేవు, బట్ ఇఫ్ యు ఆర్ less than 40, if you are still worried that for some reason that you have cancer, for screening we can do ultrasound which is done by a experienced breast radiologist. So మా దగ్గర experienced breast radiologist కూడా ఉంటారు. వాళ్ళు ఆ స్కాన్ ద్వారా మనకు చెప్తారు. సో అలా కాకుండా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఆల్రెడీ. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్? రొమ్ములో గడ్డ కానీ, లేకపోతే నిప్పుల నుంచి రక్తం లాగా బయటికి డిశ్చార్జ్ లాగా రావడం కానీ, అప్పుడప్పుడు కొత్తగా నిప్పుల్ లోపలికి వెళ్ళిపోతుంది, నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, అలాంటిది కానీ, లేక స్కిన్ ఒక ఏరియాలో థిక్గా అవ్వడం కానీ, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం. సో ఇలాంటివి కానీ ఏమైనా చేంజెస్, మార్పులు బ్రెస్ట్లో వస్తే దీస్ కుడ్ ఆల్సో బి సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. అప్పుడు కంపల్సరీగా మీరు బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి రావాలి. అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీ అనుకోవచ్చా? సో హెరిడిటరీ అని అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంది అంటే దట్ ఈస్ వి కాల్ ఇట్ ఎస్ హెరిడిటరీ. ఏదైనా క్యాన్సర్ హై రిస్క్ ఉంటుంది. సో ఏదైనా క్యాన్సర్ స్పోరాడిక్ అవ్వచ్చు, హెరిడిటరీ అవ్వచ్చు. అంటే పేషెంట్లో మాత్రమే రావచ్చు, ఫ్యామిలీలో లేకుండా. బట్ హెరిడిటరీగా ఫ్యామిలీలో చాలా మందికి ఉండొచ్చు. బేసిక్గా ఏదన్నా సరే క్యాన్సర్ జీన్స్లో మార్పులు రావడం వల్లనే వస్తుంది. బట్ అది పేషెంట్ సెల్స్లో మాత్రమే వచ్చిందా, లేకపోతే ఫెమిలియల్గా అంటే పుట్టుకతోనే ఒక డిఫెక్టివ్ జీన్ ఉందా అని డిఫరెన్షియేట్ చేసే టర్మినాలజీ అనమాట. సో బ్రెస్ట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 90% క్యాన్సర్స్ వరకు అవి స్పోరాడిక్, అంటే ఓన్లీ ఆ పేషెంట్లో మాత్రమే వస్తుంది. అది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, పేషెంట్ పర్సనల్ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వస్తుందన్నమాట. హెరిడిటరీ అని అంటే ఫ్యామిలీలో చాలామందికి ఆ డిఫెక్టివ్ జీన్ ఉండడం వల్ల దే హ్యావ్ ద టెండెన్సీ టు డెవలప్ క్యాన్సర్. సో వాళ్ళకి సెకండ్ హిట్ అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయడం వల్ల దెన్ దే మే ఆల్సో డెవలప్ క్యాన్సర్. సో ఓన్లీ 5 to 10% మందికి మాత్రమే, అంటే 100 మందికి క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్, దానిలో ఓన్లీ 5 to 10% మందికి మాత్రమే ఫ్యామిలీలో రన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, మీరు అన్నట్టుగా జెనెటిక్ పక్కన పెడితే హెరిడిటరీ. మనం కొంతమంది సెలబ్రిటీస్ని కూడా చూస్తాం, ఏంజెలినా జోలీ లాంటి వాళ్ళే. వీళ్ళ ముందే మొత్తానికి దానికి సంబంధించి రిమూవ్ చేయించేస్తున్నారు. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంజెలినా జోలీ ఎఫెక్ట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ లిటరేచర్. ఏంటి అని అంటే, సో అసలు ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ రన్ అవుతుందని చెప్పి, సో దే ఆల్ గాట్ టెస్టెడ్ ఫర్ జెనెటిక్ ఆ జీన్ ఏది డిఫెక్టివ్ అనేది. సో BRCA జీన్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్స్. వీళ్ళలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. సో ఆడవాళ్ళలో ఇంకా ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, అండ్ ఇద్దరిలోనూ
ప్యాంక్రియాటిక్, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, ఇలాంటి రకరకాల క్యాన్సర్ వచ్చే టెండెన్సీ వీళ్ళకి ఉంటుంది. సో హై పెనెట్రెన్స్ జీన్స్ అంటాం. అంటే ఆ జీన్ ఉంటే ఆల్మోస్ట్ బై ద ఏజ్ ఆఫ్ 60 ఆల్మోస్ట్ ఒక 50-60% మందికి బ్రెస్ట్ క్యాన్సర్ రానే వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీకు ఆ జీన్ మ్యూటేషన్ ఉందని ముందే తెలిస్తే ఆర్ ఫ్యామిలీ రిస్క్ ఉంటే జెనెటిక్ టెస్ట్ చేయడం ఎలా వల్ల తెలుస్తుంది? సో అది మనకి ఫ్యామిలీలో హిస్టరీని తీసుకుంటే తెలుస్తుంది. అంటే మనం పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫ్యామిలీ ట్రీ వేస్తాం. అంటే మీ పేరెంట్స్లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, వాళ్ళ పేరెంట్స్లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు మీ పేరెంట్స్కి, సో వాళ్ళలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, సో మీ సిబ్లింగ్స్లో ఏమైనా ఉన్నాయా అన్న ఫ్యామిలీ ట్రీ వేస్తాం కదా. ఆ ఫ్యామిలీ ట్రీలో చాలా మందికి క్యాన్సర్ ఉంది అని మాకు ఒక ప్యాటర్న్ తెలుస్తుంది. ఎటువంటి క్యాన్సర్స్ ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి అని దాన్ని బట్టి. అండ్ దెర్ ఆర్ సమ్ ఇండికేషన్స్ ఆల్సో టు టెస్ట్ ఫర్ జెనెటిక్స్. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల హెరిడిటరీ క్యాన్సర్ జీన్ ప్యానెల్ అంటాం. ఆ టెస్ట్ చేయడం వల్ల ఆ జీన్ మ్యూటేషన్ ఉంది అని అంటే క్యాన్సర్ ముందే కనుక్కోవడానికి ఏం చేయొచ్చు, ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎలా ట్రీట్ చేయొచ్చు అన్న ఇంప్లికేషన్స్ మనకు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి, వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో అర్లీ స్టేజెస్లో బాగా అర్లీ స్టేజెస్లో అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అంటే మనం స్క్రీనింగ్ చేసినప్పుడు ఏమీ సిమ్టమ్స్ లేని వాళ్ళని టెస్ట్ చేస్తేనే స్క్రీనింగ్ అంటాం. అలాంటి వాళ్ళకి సపోజ్ ప్రీ క్యాన్సరస్ కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ కి రావాలని ఎలా తెలుస్తుందండి? అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇండియాలో పర్టికులర్ గా చూసుకుంటే హాస్పిటల్ అనేది వచ్చిన తర్వాత ఏదైనా వస్తేనే వస్తారు. ఐడియల్లీ అందరూ స్క్రీనింగ్కి వెళ్ళాలి. 6 months కోసారంటారు. అంటే ఎంత టైం నేను చెప్తాను. సో 18 years పైబడిన ఆడవాళ్ళందరూ, గర్ల్స్, ఇన్ఫ్యాక్ట్ మెన్ ఆల్సో, ఆఫ్టర్ యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎగ్జామినింగ్ అవర్ ఓన్ బ్రెస్ట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మరి దాంట్లో ఏమేమి చూసుకోవాలి? ఇందాక నేను చెప్పాను కదా, గడ్డలు ఏమైనా ఉన్నాయా, నిప్పుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా, డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా, స్కిన్ ఏమైనా మారిందా. సో ఇలాంటి అవేర్నెస్ తోటి మేము రెగ్యులర్గా వీడియోస్ చాలా చేసాం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అనేది 2-step ప్రాసెస్ అది. సో అది చేసుకోవాలి. ఆఫ్టర్ అబవ్ 18 ఆడవాళ్ళు అయితే కనుక రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటే పీరియడ్స్ అయిపోయిన ఒక 5 to 10 days టైంలో ఇది బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సో మగవాళ్ళు ప్లస్ పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళు, ఇర్రెగ్యులర్గా ఉన్నవాళ్ళు ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకుని రెగ్యులర్గా చూసుకోవాలి. సో అప్ టు మేబీ 40 years ఆన్వర్డ్స్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేస్తాం. సో ఈ టెస్ట్ వీ కెన్ డూ వన్స్ ఇన్ a year or 2 డిపెండింగ్ ఆన్ ద రిస్క్. అదే మీరు యావరేజ్ రిస్క్ అయితే 40 years నుంచి మొదలు పెడతాం. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందని కానీ, మీకు ఏమైనా హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయి అంటే ఇంతకుముందు కొన్ని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ బయాప్సీలు తెలియడం వల్ల కానీ, ఆర్ మీకు ఏదైనా ముందే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ముందే ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ అ డిఫరెంట్ ప్రోటోకాల్ ఫర్ స్క్రీనింగ్. దట్ ఈస్ హౌ వీ డివైడ్ ద పేషెంట్స్. అంటే యావరేజ్ రిస్క్, అబవ్ యావరేజ్ రిస్క్. యావరేజ్ రిస్క్ వాళ్ళకి 40 ఏళ్ళకి మ్యామోగ్రఫీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అబవ్ యావరేజ్ రిస్క్ వాళ్ళకి ముందే స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? అందరికీ సర్జరీ అవసరం పడదు అంటూ ఉంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్మెంట్స్ చాలా జరిగాయండి. అంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాకుండా అసలు దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ అ హెట్రోజినస్ గ్రూప్. అంటే రకరకాల సబ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యూమర్ నుంచి ముక్కలు తీసినప్పుడే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఒక టెస్ట్ చేస్తాం. దీంట్లో రిసెప్టర్స్ చూస్తాం. ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2, Ki-67. సో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సరా ఎటువంటిది అన్నది చూస్తాం. సో ఇంకా ఇది కాకుండా కొంతమందికి ఇమ్యూనోథెరపీ కూడా పనికొస్తుంది. ఎస్పెషల్లీ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ పనికొస్తుందా లేదా అన్నది కూడా ఒక మార్కర్ చేసి చూస్తాం. సో BRC అంటే జెనెటిక్ టెస్టింగ్ కూడా మనకి ట్రీట్మెంట్లో పనికొస్తుంది. ఈ మార్కర్స్ అన్ని చూసుకున్న తర్వాత అసలు ఇది ఏ స్టేజ్లో ఉంది అంటే మనకు టైప్ తెలిసింది, ఏ స్టేజ్లో ఉంది. స్టేజ్ తెలియడానికి మనం పెట్ స్కాన్ చేస్తాం. అంటే ఇది ఓన్లీ రొమ్ములోనే ఉందా, రొమ్ము నుంచి చంకల్లోకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఇంకెక్కడికైనా బాడీలో స్ప్రెడ్ అయిందా. సో టైప్, స్టేజ్ తెలిసిన తర్వాత ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, అంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాకుండా వీళ్ళకు ఎంత ట్రీట్మెంట్ సరిపోతుంది. సో ఓన్లీ గడ్డ తీసి సరిపోతుందా, లేకపోతే మొత్తం రొమ్ము తీయాలా, లేకపోతే మార్జిన్స్ ఎంత ఇచ్చుకోవాలి, అండ్ చంకలో లింఫ్ నోడ్స్లో స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి అఫ్కోర్స్ మనకి టెస్ట్లో కూడా తెలుస్తుంది. ఒకవేళ చంకలో ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అని అంటే వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ టు డూ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. అంటే ఒక డై ఇంజెక్ట్ చేసి, ICG అంటాం. సో ఆ డై ఇంజెక్ట్ చేసి ఒక కెమెరా ద్వారా ఆ లింఫ్ నోడ్స్ని పికప్ చేసి వాటిని ఆపరేషన్ టైంలోనే ఫ్రోజన్ సెక్షన్ అని పంపిస్తాం. అది కనుక పాజిటివ్ వస్తే లింఫ్ నోడ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అలా చంకలో మొత్తం తీయాల్సిన అవసరం లేదు. సో ఎస్కలేషన్ అండ్ డీఎస్కలేషన్. ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, అంత ఎక్కువ లేని వాళ్ళకి సరిపడా చేస్తే సరిపోతుంది. సో ఆ డివిజన్ అన్నది కూడా మనకి ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది అనమాట. సో వీ హ్యావ్ నాట్ ఓన్లీ సర్జరీ,
అండ్ వీ హ్యావ్ అడ్వాన్సెస్ ఇన్ సో మెనీ అడ్వాన్సెస్ ఇన్ సిస్టమిక్ థెరపీ. అంటే మీరు కీమోథెరపీ అనే వర్డ్ వినుంటారు. కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ అంటాం. అంటే ఆ పర్టికులర్ మాలిక్యూల్ HER2 మాలిక్యూల్ ఒకవేళ యాంప్లిఫై అయి ఉంటే స్పెసిఫిక్గా దానికే టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇమ్యూనోథెరపీ అంటాం. అంటే మన ఇమ్యూన్ సెల్స్, మన ఓన్ బాడీ ఇమ్యూనిటీ క్యాన్సర్ సెల్ని ఫైట్ చేసేలాగా చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. పెమ్బ్రోలిజుమాబ్ అంటాం. సో ఆ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా మనకి ఇక్కడ మేము కిమ్స్లో ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. అండ్ BRCA పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఓలాపరిబన్ ఒక అడ్వాన్స్ టాబ్లెట్ ఉంది. సో ఇలా రకరకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్కి. అంటే ఇక్కడ కిమ్స్ కొండాపూర్లో చూసుకుంటే, బయట మిగిలిన హాస్పిటల్స్లో చూసుకుంటే, ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్, మీరు అన్నట్టుగా ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఎలాంటి ఎక్విప్మెంట్ కావచ్చు ఉంది? సో మనకి అడ్వాన్స్మెంట్స్ అన్నవి 2 విధాలుగా చెప్పొచ్చండి. ఒకటి స్కిల్ సెట్ అవైలబుల్, అంటే డాక్టర్స్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాట్ మన దగ్గర ఏం పరికరాలు ఉన్నాయి, ఎంతవరకు చేయొచ్చు అన్నది. సో కమింగ్ టు ఫస్ట్ డాక్టర్ స్కిల్ సెట్, స్క్రీనింగ్ మొదలు పెడితే అంటే మనకు బ్రెస్ట్ రేడియాలజిస్ట్, అంటే ఇందులోనే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్న బ్రెస్ట్ రేడియాలజిస్ట్ ఉన్నారు. సో వీ హ్యావ్ డిటెక్టెడ్ 5 mm క్యాన్సర్స్ సో ఆన్ మ్యామోగ్రఫీ. వాటిల్లో మళ్ళీ బయాప్సీ తీసి, అంటే అంత చిన్న వాటి నుంచి బయాప్సీ తీయాలంటే కూడా దానికి స్కిల్ కావాలి. సో అట్లాంటి డాక్టర్స్ రేడియాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు. అండ్ దెన్ ఐఎమ్ అ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్, అంటే స్పెషల్గా బ్రెస్ట్ ఆంకాలజీలోనే ఐ అండర్వెంట్ ట్రైనింగ్ ఇన్ దిస్. అండ్ ఐ ఆల్సో రిసీవ్ ట్రైనింగ్ ఇన్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ, అంటే not only removing the tumors but we also reconstruct the breast in a similar way, అంటే to look in a cosmetically ఏదైతే బ్యాక్ అంతకు ముందు ఉందో సేమ్ అదే లుక్ వచ్చేది సిమిలర్ గా. సో ఆంకోప్లాస్టీ అంటాం. సో ఐ అండర్వెంట్ ట్రైనింగ్ ఇన్ దట్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఫర్ బ్రెస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మన APSI అంటాం. సో వాటిలో ఫ్యాకల్టీ. సో వీ డూ ఆల్ ది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ విత్ ఇన్, ఇప్పుడు వరల్డ్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో ఆ మెడిసిన్స్ అండ్ ఆ రకమైన సర్జరీస్ అన్ని వీఆర్ డూయింగ్ అట్ కిమ్స్ కొండాపూర్. అండ్ ఇది మాత్రమే కాకుండా థైరాయిడ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. సో మరి థైరాయిడ్ క్యాన్సర్స్ని ఎలా డీల్ చేస్తున్నారు? అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో థైరాయిడ్ అన్నది యాక్చువల్లీ రేడియో సెన్సిటివ్ గ్లాండ్. ఓకే, అంటే రేడియేషన్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఉంటే సెన్సిటివ్ అయ్యి నాడ్యూల్స్ డెవలప్ అవుతాయి. మనం ఒక 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి ఒక 100 మందికి థైరాయిడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసామనుకోండి, సుమారుగా 60% మందికి ఏదో ఒక నాడ్యూల్ ఉంటుంది. నాడ్యూల్ అంటే గడ్డ. సో ఆ నాడ్యూల్ క్యాన్సరసా కాదా, పెద్దదా చిన్నదా అనే దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ అంతేమి కామన్ కాదు, సాధారణమైన నాడ్యూల్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఆ నాడ్యూల్ ఫీచర్స్ని బట్టి ఇది థైరాయిడ్ క్యాన్సరా కాదా అన్న ఒక సజెషన్ వస్తుంది. ప్లస్ మనం బ్రెస్ట్లో బయాప్సీ అని చూసాం కదా, థైరాయిడ్లో ఫైన్ నీడిల్ సైటాలజీ అని చేస్తామంటే బికాస్ థైరాయిడ్ ఇస్ వెరీ వాస్కులర్, బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని వెనకాల భాగంలోనే మనకి శ్వాసనాళం ప్లస్ ఫుడ్ పైప్ అండ్ బ్రెయిన్ నుంచి వచ్చి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటాయి. సో కోర్ బయాప్సీ చేయలేము. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ చేసి దాంట్లో ఏమైనా అనుమానంగా ఉంది అంటే దెన్ వి ప్లాన్ ద ట్రీట్మెంట్ ఫర్ దీస్ పేషెంట్స్. అండ్ ఈ పారా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, మన కాల్షియం లెవెల్స్ని కూడా ఇదే మానిటర్ చేస్తూ ఉంటుంది, రిలీజ్ చేస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? సో యాక్చువల్లీ పారాథైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ద లాస్ట్ గ్లాండ్ దట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ అవర్ బాడీ. సో మనకి డిస్కవరీ అంటే ఈ బాడీలో ఈ ఆర్గన్స్ డిస్కవరీస్ జరుగుతాయి కదా, అలాంటి వాటిలో లేటెస్ట్గా డిస్కవర్ చేసిన గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో దీంట్లో ఐ హ్యావ్ అ స్పెషల్ ట్రైనింగ్. సో ఐఎమ్ అ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ అండ్ ఎండోక్రైన్ సర్జన్. సో ఇదేంటి అంటే ఒకప్పుడు మనకి రెగ్యులర్గా కాల్షియం స్క్రీనింగ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇవాళ రేపు మనకి హెల్త్ చెకప్లో కాల్షియం లెవెల్స్ రెగ్యులర్గా చూసుకుంటున్నాం. సో కాల్షియం తక్కువ అవడం విన్నాం, విటమిన్ డి తక్కువ అవడం విన్నాం, బోన్స్ వీక్గా అవడం విన్నాం. బట్ కాల్షియం పెరుగుతుందనే విషయం విన్నారా ఎప్పుడైనా? దిస్ ఈజ్ కాస్డ్ బై పారాథైరాయిడ్ అడినోమా ఆర్ అ కార్సినోమా. కార్సినోమా అంటే క్యాన్సర్, బట్ పారాథైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వెరీ 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 రేర్. బట్ అడినోమా అన్నది చాలా కామన్. ఒకప్పుడు ఈ ఫెసిలిటీస్ లేక, ఇంత నాలెడ్జ్ లేక చాలామంది అడ్వాన్స్డ్ డిజీజ్లో అంటే కాల్షియం బోన్స్ నుంచి బయటికి వచ్చేసి బోన్స్ బాగా వీక్ అయిపోయి ఫ్రాక్చర్లు అయిన సిచ్యువేషన్లో వచ్చి ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. బట్ బికాస్ ఆఫ్ హెల్త్ స్క్రీనింగ్ మనకి ముందే కాల్షియం లెవెల్ పెరిగింది. సో దెన్ వెన్ వి ఎవాల్యుయేట్ పారాథ్ హార్మోన్ అనే లెవెల్స్ పైకి ఎక్కువ అవ్వడం వల్ల మనం వాళ్ళని పారాథైరాయిడ్ అడినోమా ఉందా లేదా అన్నది అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ మిబీ స్కాన్ చేసి చూసుకోవచ్చు. సో ఒకవేళ అడినోమా కనుక ఉంటే వాళ్ళకి చాలా చిన్న ఆపరేషన్ అంటే ఫోకస్డ్ పారాథైరాయిడెక్టమీ అంటాం. చిన్న కట్, ఒక 2 సెంటీమీటర్ కట్లోంచి ఆ అడినోమాని తీసేస్తే పేషెంట్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్. అంటే వన్ ఆఫ్ ది 100% సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అంటాం
పారాథైరాయిడెక్టమీని. సో ఈ గ్లాండ్ ఎక్కడ ఉంది నెక్లో, నార్మల్ పారాథైరాయిడ్ గ్లాండ్ 5 millimeters ఉంటుంది. సో అడినోమాస్ కూడా అంత పెద్దగా ఏమీ ఉండవు జనరల్గా. సో వాటిని స్కిల్ఫుల్గా ఐడెంటిఫై చేసి ఫోకస్డ్గా అదే ఏరియాలో ఓపెన్ చేసి తీయడం జరుగుతుంది. అంటే అడ్రినల్ గ్లాండ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో మరి ఇవన్నీ కూడా థైరాయిడ్కి కనెక్ట్ అయ్యి ఉండవే. సో థైరాయిడ్ కూడా ఎండోక్రైన్ గ్లాండ్, అలాగే పారాథైరాయిడ్ అండ్ అడ్రినల్ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఈ గ్లాండ్ సర్జరీ అన్నది మనం యాక్చువల్లీ వేరే ఆర్గన్స్కి వీటికి సర్జికల్గా ఎట్లా డిఫరెంట్గా ఉంటుంది అని అంటే, ఆపరేట్ చేస్తున్న సర్జన్కి అసలు దీంట్లో సర్జరీ అవసరమా లేదా, చేస్తే ఎంతవరకు తీయాలి, మొత్తం గ్లాండ్ తీయాలా, బికాస్ గ్లాండ్స్ మనకి ఇంపార్టెంట్ కదండి. వాటి నుంచి హార్మోన్స్ వస్తున్నాయి. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ వస్తుంది, పారాథైరాయిడ్ నుంచి పారాథ్ హార్మోన్ వస్తుంది, అడ్రినల్ గ్లాండ్ నుంచి మనకి రకరకాల అడ్రినల్ మెడులా నుంచి అడ్రినాలిన్ హార్మోన్ వస్తుంది, నారడ్రినలిన్ హార్మోన్ వస్తుంది, ప్లస్ వీ హ్యావ్ కార్టిజాల్ అలాంటి స్టెరాయిడ్ హార్మోన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఈ గ్లాండ్స్ని తీయాలి అని అంటే ఎంతవరకు తీయాలి అండ్ ఎటువంటి ఆపరేషన్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్, బికాస్ దీస్ గ్లాండ్స్ ఆర్ అ మస్ట్ ఫర్ అవర్ లైఫ్. ఒకవేళ తీస్తున్నప్పుడు వీళ్ళకి ఏమైనా హెరిడిటరీగా ఏమైనా ఉందా, జెనెటిక్ సిండ్రోమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకోవాల్సి వస్తుంది. అండ్ 2 వైపులు ఉందా, ఒక వైపే ఉందా, అసలు ఆపరేషన్ అవసరం, ఇలాంటి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ నాలెడ్జ్ సర్జన్కి చాలా అవసరం ఎండోక్రైన్ సర్జరీలో. సో ఫిజిషియన్స్ ఉన్న నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సర్జరీ ఎలా చేయాలి ఆ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఎండోక్రైన్ సర్జన్స్కి ఈ గ్లాండ్ యొక్క నాలెడ్జ్ ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్స్ డిజీజ్ యాజ్ సచ్ రేర్ అండి. మోస్ట్ కామన్గా అడినోమాస్ అని చూస్తూ ఉంటాం. సో అవేమీ క్యాన్సర్స్ కాదు. సో చాలా మటుకు అవి నాన్ ఫంక్షనల్, అంటే ఇలా అవి హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నా సరే వాటిని పెద్దగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవి ఫంక్షనల్ ఉన్నా, అంటే వాటి నుంచి హార్మోన్స్ వస్తూ ఉన్నా, ఆర్ క్యాన్సర్ అనుమానంగా ఉన్నా, ఆర్ హెరిడిటరీ సిండ్రోమ్స్ ఉన్నా, అంటే ఫ్యామిలీగా కొన్ని ఉంటాయి, ఫియోక్రోమోసైటోమాస్ అంటాం. సో అవి మన స్ట్రెస్ హార్మోన్ని బాగా, అడ్రినలిన్ హార్మోన్ని బాగా ప్రొడ్యూస్ చేసి పేషెంట్కి బీపీ వచ్చేలాగా చేస్తాయి. సో అలాంటి ట్యూమర్స్ ఉన్న వాటికి సర్జరీ అవసరం. అంటే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం, ఎందుకు ఇంబ్యాలెన్సెస్? సో ప్రతి ఒక్క ఆర్గాన్కి వాటి డిఫరెంట్ కారణం. ఇందాక నేను చెప్పాను, థైరాయిడ్కి రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ జెనెటిక్ టెండెన్సీ. ప్రతి డిజీజ్కి ఏదో ఒక జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. సో కమింగ్ టు పారాథైరాయిడ్, దీనిలో CDC73 జీన్ మ్యూటేషన్ వల్ల కానీ, ఆర్ వితౌట్ ఎనీ ఐడెంటిఫైడ్ మ్యూటేషన్ వల్ల కూడా పారాథైరాయిడ్ అడినోమాస్ రావచ్చు. సో డిజీజ్ అడ్రినల్లో కూడా అగైన్ హెరిడిటరీ, స్పొరాడిక్ అన్నవి ఉంటాయి అన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఇందుకే వస్తుంది అని చెప్పడానికి కొన్ని చోట్ల మాత్రమే పాసిబుల్. చాలా మటుకు మనం చాలా వాటి నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఫాలో అవుతే ఈవెన్ బ్రెస్ట్, థైరాయిడ్ వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. బట్ సమ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, అంటే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అలాంటివి ఉన్నప్పుడు దెర్ ఇస్ అ టెండెన్సీ. సో వాటిని మనం పెద్దగా ఏమీ మనం కంట్రోల్ చేయలేం. వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడమే చేస్తాం. అంటే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి వస్తాయి అంటారు? సో మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్. మోడిఫైబుల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ తీసుకుందాం టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మోడిఫైబుల్ అంటే మన చేతుల్లో ఏమున్నాయి. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇవాళ రేపు ఇంకో రీజన్ వల్ల కూడా పెరుగుతుంది. ఏంటి? ఒబేసిటీ వల్ల. చైల్డ్హుడ్ ఒబేసిటీ, పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ. సో చిల్డ్రన్ ఇంతకుముందు పీరియడ్స్ దే యూస్ టు స్టార్ట్ లైక్ 13-14 yearsకి పీరియడ్ స్టార్ట్ అయ్యేది, మెనార్కీ అంటాం. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ 8 years 9 years పిల్లలకు కూడా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, అర్లీ మెనార్కీ. ఎందుకు అలా వస్తుంది? బికాస్ ఎక్సర్సైజ్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అండ్ వీఆర్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్స్. సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి, ఆ ఫ్యాట్ కంటెంట్ పెరగడం వల్ల సర్క్యులేటింగ్ ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగిపోతుంది. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ థింగ్, చైల్డ్ బర్త్ కూడా అబవ్ 35. ఓకే, బ్రెస్ట్ డెవలప్మెంట్ ముందే స్టార్ట్ అయిపోతుంది. చైల్డ్ బర్త్ వల్ల వచ్చే ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉండట్లేదు. అంటే ఫీడింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, తెలుసు కదా మీకు, మనం వినే ఉంటాం. సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ కూడా డిలే అవుతుంది. అండ్ చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయట్లేదు కూడా. సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ పోయింది. అండ్ దెన్ మెనోపాజ్ కూడా డిలే అయిపోతుంది. సో మెనోపాజ్ అప్పుడు ఏమవుతుంది? మన బాడీలో సర్క్యులేటింగ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ శాతం తగ్గుతుంది. బట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ అగైన్ ఆ హార్మోన్స్ ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం వల్ల మెనోపాజ్ కూడా డిలే అవుతుంది. దానివల్ల బ్రెస్ట్ మీద ఆ హార్మోన్ ఎఫెక్ట్ బాగా కంటిన్యూస్గా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్. అండ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ వీఆర్ సీయింగ్ సో మెనీ ఫీమేల్ స్మోకర్స్. Smokers are definitely at risk for many diseases, not only cancers, lifestyle diseases, cancers everywhere in the body. So smoking పెరిగింది. అండ్ పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ పేషెంట్స్కి వచ్చిన నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే డయాబెటీస్ అవన్నీ ఉండడం వల్ల కూడా దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెండెన్సీ. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ బట్ మోడిఫైయబుల్, అంతే కదా. మనం బరువు ఎంత ఉన్నామో,
మనం స్మోకింగ్ చేస్తామా లేదా, మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తామా లేదా, మనం ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలా లేదా, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. దీస్ ఆర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. హెల్తీ డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, సెడెంటరీగా ఉండకుండా మనం యాక్టివ్గా ఉంచుకోవడం. నాన్ మోడిఫైబుల్ అంటే ఏంటంటే వాట్ జీన్స్ దట్ ఐమ్ బోర్న్ విత్, అంటే నా బాడీలో ఏం జీన్స్ ఉన్నాయి, దట్ ఐ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దట్. సో అవి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే చుట్టూ మన ఫుడ్ మనం క్లీన్ చేసి తీసుకోగలుగుతాం, కానీ మన ఫుడ్లో పెస్టిసైడ్స్ ఎంటర్ అవుతున్నాయా లేదా అన్నది ఆ ఫుడ్ చైన్ మొత్తం మనం కంట్రోల్ చేయలేం. టు అన్ ఎక్స్టెంట్ ఈవెన్ దాట్ ఈజ్ నాన్ మోడిఫైబుల్. మన చేతిలో లేనిది బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనొచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద పొల్యూటెంట్స్, దట్ టాక్సిన్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రెజెంట్. ప్రతి చోట ఉందండి. జస్ట్ మనం కాల్ బయట పెడితే ట్రాఫిక్లో ఉన్న అదే సమస్య. కరెక్ట్. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్. బట్ అఫ్ కోర్స్ అట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్, అట్ బిగ్గర్ లెవెల్, మనము యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ అట్ ఇండివిజువల్ లెవెల్ మనకి ఇవి నాన్ మోడిఫైబుల్ కిందకే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొంతవరకు మనం మోడిఫైబుల్ అన్నారు. సో మరి అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్, కరెక్ట్, మదర్ మిల్క్. సో దానికి సంబంధించి ఎలాంటి అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తారు? అండ్ నేను విన్నాను మీ దగ్గర హ్యూమన్ మిల్క్ బ్యాంక్ కూడా ఉందని. ఎస్, వీ హ్యావ్ అ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద మదర్ ఆల్సో. అంటే నేను ఇందాక చెప్పాను, మనకు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కానీ, ప్రొలాక్టిన్ కానీ ఇలాంటివి బాగా హై రేజ్ అవడం వల్ల బ్రెస్ట్ మీద ఒకలాంటి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బేబీ ఎనీవేస్ విల్ బీ హెల్దీ, బట్ ఈవెన్ మదర్కి ఫ్యూచర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ వచ్చేది చాలా మటుకు తగ్గుతుంది. సో మీకు ఎటువంటి అంటే కొంతమందికి మిల్క్ రాకపోవచ్చు, సో అట్లాంటి వాళ్ళకి మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. వీ కెన్ యూజ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఫర్ యూజింగ్ ఫర్ దట్ చైల్డ్. But if you have got breast milk, and please go for breastfeeding, that is very very important. అండ్ ఇప్పుడు మనం చూస్తే థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైనా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంటుందంటారా? యా, సో థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడు తీయాల్సి వస్తుందంటే ఐదర్ క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ, ఆర్ బినైన్ అంటే క్యాన్సర్ కాకుండా కూడా పెద్దగా అవుతుంది. మీరు చూసే ఉంటారు కొంతమందికి ఇంత పెద్ద గాయిటర్స్ ఉంటాయి, ఎన్లార్జ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి అంత పెద్దగా అవడం వల్ల అది రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాస తీసుకునే నాళం మీద ప్లస్ ఫుడ్ పైప్ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళకి ఊపిరి అందకుండా మింగడానికి ఇబ్బందిగా అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. సో థైరాయిడ్ సర్జరీలో మా స్పెషల్ స్కిల్ ఏంటంటే కంప్లీట్ గ్లాండ్ తీస్తూ కూడా దీని థైరాయిడ్ వెనకాలే వాయిస్ నర్వ్స్ అని ఉంటాయి. అంటే మనకి మాట వచ్చే సంబంధించిన మజిల్స్కి వెళ్ళే నర్వ్స్ ఉంటాయి, థైరాయిడ్కి జస్ట్ వెనకాలే ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి డ్యామేజ్ అవ్వకుండా మొత్తం థైరాయిడ్ తీయాలన్నమాట. అదే కాకుండా ఇందాక మీరు పారాథైరాయిడ్ అడిగారు కదా, పారా అంటే పక్కన, థైరాయిడ్ అంటే థైరాయిడ్. సో థైరాయిడ్ వెనకాల భాగంలో మనకి బియ్యపు గింజంత సైజులో ఉన్న గ్లాండ్స్, నేను థైరాయిడ్ ఆపరేషన్ చేసేటప్పుడు మేము మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వేసుకొని చేస్తాం, లూప్స్ అంటాం. సో అవి వేసుకొని ఆ చిన్నవి కూడా మనం ప్రొటెక్ట్ చేసి లోపల బాడీలో ఉంచి అవసరమైనవన్నీ ఉంచి మన గ్లాండ్ మొత్తం తీయాల్సి ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ గ్లాండ్ పెద్ద గాయిటస్ ఉన్నా, లేకపోతే అనుమానమైన నాడ్యూల్స్ ఉన్నా, లేకపోతే ఫ్రాంక్ క్యాన్సర్ ఉన్నా మనం తీయాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి సర్జరీస్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే థైరాయిడ్కి సంబంధించి? ఇలాంటి అడ్వాన్స్డ్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి. సో థైరాయిడ్లో యాక్చువల్లీ హెమీ థైరాయిడెక్టమీ అంటాం, అంటే హాఫ్ గ్లాండ్ తీయడం. టోటల్ థైరాయిడెక్టమీ అంటే మొత్తం గ్లాండ్ తీయడం. ఇది మనం జనరల్గా ఓపెన్ సర్జరీ చేస్తాం, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. సో కట్ చేసి ఇక్కడ నుంచి థైరాయిడ్ గ్లాండ్ తీయడం జరుగుతుంది. సో క్యాన్సర్స్ ఉన్నా, లేకపోతే పెద్ద గాయిటర్స్ ఉన్నా ఇలాంటి పద్ధతుల్లో చేస్తాం. అలా కాదు, చిన్న నాడ్యూల్ ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ అండ్ నాట్ లుకింగ్ వెరీ సస్పిషియస్, బట్ ఫర్ సమ్ రీజన్ వీ నీడ్ దట్ టు కమ్ అవుట్ ఫర్ డయాగ్నోసిస్ అనుకుందాం. అలాంటప్పుడు నోటి ద్వారా కూడా చేయొచ్చు, అంటే దాన్ని మనం ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటాం, ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ. అలా కాకుండా చంకల్లో నుంచి బ్రెస్ట్ దగ్గర నుంచి స్కార్ కనిపించకుండా రిమోట్గా, అంటే స్కార్ ఎక్కడో మనకి నెక్లో కాకుండా వేరే చోట్ల స్కార్ ఉండేటట్టుగా కూడా చేయొచ్చు. వాటిని ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటాం. బట్ మనం సైంటిఫిక్ లిటరేచర్ చూసుకుంటే ఈవెన్ ఇదన్నీ రోబోటిక్గా కూడా చేయొచ్చు. థైరాయిడ్ సర్జరీలో మనకి రోబోటిక్ అండ్ ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీకిను ఓపెన్ థైరాయిడెక్టమీకి అవుట్కమ్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం కడుపులో అనుకోండి పెద్ద కట్టించే బదులు లాప్రోస్కోపీ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి తీస్తే పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ థైరాయిడ్ ఆపరేషన్లో మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో రోబోటిక్ చేసినా ఓపెన్ చేసినా ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ నెక్లో స్కార్ ఉండకుండా ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు థైరాయిడ్ దానికి ఒక రోల్ ఉంది బాడీలో ప్లే చేయాల్సింది.
తీసేస్తే ఏం ప్రాబ్లం లేదా? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ చాలా మంది పేషెంట్స్ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతారు, డాక్టర్ మరి క్యాన్సర్ ఉంది కరెక్టే, తీయాలి, మరి నా బాడీకి థైరాయిడ్ హార్మోన్ అవసరం అంటున్నారు, మరి ఇప్పుడు హార్మోన్ ఎలా ఇస్తారు? సో దానికి వీ హ్యావ్ అ థైరాక్సిన్, లీవోథైరాక్సిన్ అని ఒక హార్మోన్ టాబ్లెట్. మీరు వినే ఉంటారు చాలామందికి, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి, మేము ప్రతిరోజు పొద్దున ఒక టాబ్లెట్ వేసుకుంటామని చెప్తూ ఉంటారు. సో అదేంటంటే ఒక హార్మోన్ ప్రిపరేషన్, అంటే ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో ప్రిపేర్ చేసిన టాబ్లెట్, బట్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కెమికల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అంటే ఎగ్జాక్ట్లీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ లాంటిదే ట్యాబ్లెట్ రూపంలో పేషెంట్కి ఖాళీ కడుపుతో రోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పీరియాడిక్గా మనం డోస్ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతే. ఓకేనండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంతకుముందు మీరు అన్నారు థైరాయిడ్కి సంబంధించి సిమ్టమ్స్ అంటే ఇక్కడికి వస్తే మీరు స్క్రీన్ చేస్తారు, చూస్తారు, తీసేస్తారు, అంటే అవసరపడితే తీసేస్తారు. సో మరి ఇంట్లో వాళ్ళు సమ్ టైమ్స్ మన కోల్డ్ చేసినా మీరన్న ఆ సిమ్టమ్సే కనిపిస్తూ ఉంటాయి. గొంతంతా పట్టేయడం, మాట్లాడలేకపోవడం, బ్రీత్ సరిగ్గా తీసుకోలేకపోవడం. దాన్ని థైరాయిడ్ గానే, అంటే థైరాయిడ్ క్యాన్సర్ గానే ఎలా చూడాలి? ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నా కూడా అలా అవ్వచ్చు కదా? సో మీరు చెప్పింది కరెక్టేనండి. కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తాయి, బట్ అవి తగ్గిపోతాయి కూడా తర్వాత. సో అంటే నేను చెప్పిన సిమ్టమ్స్ రావాలంటే గాయిటర్ పెద్దగా ఉండాలి, క్లియర్గా మనకి నెక్లో అద్దంలో చూసుకున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ పైకి కిందికి మూవ్ అవుతూ మనకు ఒక నాడ్యూల్ లాగా కనిపిస్తుంది. సో అలా కాకుండా కొంతమందికి థైరాయిడ్ స్క్రీనింగ్ పెద్ద మనకి అంత స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇండియాలో అవసరం లేదు, బికాజ్ మనకు ఇన్సిడెన్స్ అంత ఎక్కువగా లేదు. బ్రెస్ట్లో ఉన్నంత ఎక్కువ నంబర్స్ థైరాయిడ్లో లేవు. ఎవరికైనా నాడ్యూల్స్ కనిపించడం వల్ల కానీ, లేక ఇన్సిడెంటలోమాస్ అంటాం, అంటే అంత అవేర్నెస్ లేదనుకోవచ్చా? బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్స్ ఉన్నంత అవేర్నెస్ దీనికి లేకపోవడం కూడా అవేర్నెస్ అనే కాదు, నంబర్స్ తక్కువ, అంత నంబర్స్ లేవు. థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ సో కామన్. బ్రెస్ట్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ డిటెక్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ అమంగ్ విమెన్. బట్ థైరాయిడ్ క్యాన్సర్ అంత కామన్ కాదు, అండ్ దీనికి స్క్రీనింగ్ వారెంట్ చేసేంత కామన్ కాదు. అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ స్లో గ్రోయింగ్, అంటే ఇవి మెల్లమెల్లగా పెరుగుతాయి. థైరాయిడ్ క్యాన్సర్ వల్ల లైఫ్ రిస్క్ అనేది చాలా తక్కువ కంపేర్ టు బ్రెస్ట్. సో ఎవరికైనా నాడ్యూల్స్ కనిపించినప్పుడు కానీ, ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అని తెలిసినప్పుడు కానీ, కొన్నిసార్లు ఏమవుతుందనంటే మనం ఏదో కారణానికి పెట్ స్కాన్ చేసాం వేరే ప్రాబ్లం వల్ల, ఆర్ చెస్ట్ స్కాన్ చేసాం, ఆర్ స్క్రీనింగ్ కెరటిడ్ డాప్లర్ చేసాం. ఆ స్కాన్స్లో చేసిన పక్కన థైరాయిడ్ నాడ్యూల్ ఉందని కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు ఎఫ్ఎన్ఎస్సి చేసి, అంటే నీడిల్ టెస్ట్ చేసి ఇది క్యాన్సరా కాదా అని చూసుకుని దెన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ థైరాయిడ్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు స్ట్రెస్ హియర్ దట్ ఒకవేళ నాడ్యూల్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. అంటే నాకు డాక్టర్ ఇది 10 ఏళ్ల నుంచి ఉందండి, నాకు దీనివల్ల ఇబ్బంది లేదు అని వదిలేయద్దు. ఎందుకంటే గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళకూడదు. అంటే చిన్న స్టేజ్లోనే ఉంటే, చిన్నగా ఉన్నంత మాత్రాన క్యాన్సర్ కాదని లేదు, ఏదన్నా చిన్నగానే మొదలవుతుంది. సో చిన్నగా మొదలైనప్పుడు అది క్యాన్సర్ అయితే ముందే ఆపరేషన్ చేస్తే పెద్ద ఆపరేషన్స్ నుంచి వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ యూ. దట్స్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ కిమ్స్ కొండాపూర్లో ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కావచ్చు అండ్ ట్రీట్మెంట్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు ఉన్నాయి? సో థైరాయిడ్కి వాట్ ఎవర్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద లిటరేచర్, అంటే మనకి ఎటువంటి ఆపరేషన్స్ అయినా థైరాయిడ్ ప్లస్ థైరోసిస్ట్ అంటాము, పారాథైరాయిడ్స్కి వీ హ్యావ్ ఆల్ ద స్కిల్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ దీస్ సర్జరీస్. ఎండోస్కోపిక్ థైరాయిడ్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ చేసే ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ పెథాలజీ బ్యాకప్, అంటే మనకి గైడెడ్ ఎఫ్ఎన్ఎస్ అంటాం, అంటే చిన్న చిన్న నాడ్యూల్స్కి అల్ట్రాసౌండ్లో చూస్తూ నీడిల్ టెస్ట్ చేయడం, అండ్ మనకి పెథాలజికల్ ఎవాల్యుయేషన్. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ యామిని గారు.